నమస్తే. ఈరోజు మనం శ్రీక్షేత్ర శ్రీ వల్లభాపురం నుంచి శ్రీక్షేత్ర శ్రీ కురూపురానికి నడక ద్వారా ఎలా వెళ్ళాలన్నది చూద్దాము. ఇప్పుడు వేసవకాలం అవడం వల్ల కృష్ణానదిలో నీరు ఎక్కువ లేకపోవడం వల్ల ఎవరైనా భక్తులు పాదయాత్ర ద్వారా కురూపురం చేరుకోవాలి అనుకుంటే చక్కగా ఈ ఒక వారం రోజుల్లోపు ఈ కురూపురం క్షేత్రానికి వెళ్ళచ్చు. మామూలుగా అయితే తెప్పలు, బుట్టలు, అలాగే స్టీమర్లలో మనం అవతల ఒడ్డుకు చేరుకోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు నీటి ప్రవాహం లేనందువల్ల ఎవరైనా ఇలా పాదయాత్ర ద్వారా వెళ్ళాలనుకునేవారు ఇది మంచి సమయం. ఈ విధంగా రాళ్ల మధ్యలోంచి నీటి మీద పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళడం ఒక కొత్త అనుభూతిని మనకు కలిగిస్తుంది. వల్లభాపురం నుంచి బయలుదేరితే మనకి ఒక అరగంట లోపల మనము కురూపురానికి చేరుకోగలుగుతాము. ఎప్పుడు వెళ్ళే మార్గం కాకుండా ఇలాగా పిల్లలు, యువత ఇలా ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ చక్కగా కురూపుర క్షేత్రానికి చేరుకోవచ్చు. చూస్తున్నారు కదా, నీటి మీద ప్రయాణం ఎంతో బాగుంది. ప్రశాంత వాతావరణంలో దత్తనామస్మరణ చేసుకుంటూ ఈ విధంగా కురూపురాన్ని చేరుకోవచ్చు. ట్రాక్టర్ల ద్వారా ఇంకో మార్గం ద్వారా కూడా కురూపురాన్ని చేరుకోవచ్చు, కానీ ఈ విధంగా పాదయాత్ర చేస్తూ వెళ్తే అదొక మంచి అనుభూతిగా మనకి మిగులుతుంది. మధ్య మధ్యలో నీరు, అలాగే రాళ్ళు, వాటి మధ్యలో దత్తుడిని తలుచుకుంటూ కురూపురానికి చేరుకోవచ్చు. శ్రీక్షేత్ర శ్రీ వల్లభాపురం నిర్మించి 25 ఏళ్ళు అయిన సందర్భంగా అక్కడ ఉత్సవాలు జరిగాయి. ఆ ఉత్సవాల సందర్భంగా మహాకుంభాభిషేకం అవన్నీ కూడా చాలా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. భక్తులు ఈ విధంగా నీటి మధ్యలో నడుచుకుంటూ ప్రశాంత వాతావరణంలో కురూపురం చేరుకోవచ్చు.